నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అయితే ఈ మధ్యకాలం ఏంటంటే పిల్లల్ని ఎక్కువగా చదువు అని, లేదు అంటే ఎక్కడికి బయటికి తీసుకెళ్లకుండా మోర్ ఆఫ్ అంటే చదువు ఓరియంటెడ్గానే ఎక్కువగా పెంచుతూ ఉన్నారు కొంతమంది. అది కూడా చెప్తున్నాను. కొంతమంది మాత్రం చక్కగా పిల్లలందరినీ బయటికి తీసుకెళ్తూ చదువుకు, అలాగే బయట స్పోర్ట్స్ కానివ్వండి, లేదు అంటే విహారయాత్రలు కానివ్వండి, ఇలా మనకు ఈక్వల్ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడు ఒక విషయం అండి, లోక జ్ఞానం అనేది చాలా చాలా ముఖ్యం. అంటే మనకి ఎంత చదువు ఉన్నా, ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా, అంటే బుకిష్ నాలెడ్జ్ అంటారు కదా, అది ఎంత ఉన్నా కూడా లోకంలో వెళ్ళి తిరిగి తెలుసుకునే వాళ్లకు ఇంకొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందేమో అనేది అందరి అభిప్రాయం. యాక్చువల్ నా అభిప్రాయం ఒకటే కాదు. అయితే ఎందుకు చెప్తున్నాను అంటే, పిల్లల్ని చదువుతో పాటు ఈక్వల్గా రకరకాల ప్రదేశాలకు తిప్పడము, లేకపోతే తెలియని విషయాలు వాళ్ళకి బయటికి వెళ్ళి తెలియచెప్పడము, లేదు అంటే రకరకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఎక్కువగా వేస్తూ ఉంటే వాళ్ళకి ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. మరి ఇలా ట్రై చేద్దాం ఈసారి నుంచి. మరి ఈరోజు అమృతం కార్యక్రమంలో చక్కటి వంటలు ప్రతిరోజు లాగానే తయారు చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మొదలు పెట్టేద్దాం. అయితే బీట్రూట్ అనేది మనందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటి ఒక కూరగాయ. మరి బీట్రూట్ అలాగే వరిపిండి కలిపినటువంటి దాంతో ఒక చక్కటి రొట్టె తయారు చేయబోతున్నా. బీట్రూట్ వరిపిండి రొట్టె. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీట్రూట్ వరిపిండి రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వరిపిండి 1 కప్పు, బీట్రూట్ పేస్ట్ 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. బీట్రూట్ వరిపిండి రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి, ఇక్కడ రెడీగా ఉన్నాయి. దీనికోసం నేను బీట్రూట్ని ఇలా ముద్దలాగానే తయారు చేసుకున్నానండి. ఇది అంటే బాగా పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాను అనమాట. అంటే తురిమిన దానికన్నా కూడా మనకు వరిపిండి ఉపయోగిస్తున్నాం కాబట్టి మనకు విరక్కుండా ఉండడానికి కొంచెం పేస్ట్లా తయారు చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. అంటే రెండింటిలో కూడా మనకు ఈక్వల్ న్యూట్రిషనే వస్తుంది కాబట్టి దాని గురించి మనం కంగారు పడాల్సిన ఏం లేదు. అయితే బీట్రూట్ మాత్రం ఇలా ముద్దగా తయారు చేసుకున్నాము. అలాగే పచ్చిమిర్చి పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం రుబ్బుకొని సిద్ధంగా పెట్టుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు బీట్రూట్ గురించి అందరికీ తెలిసిందే. నేను కూడా మన అమృతం కార్యక్రమం ద్వారా చాలా ఎపిసోడ్స్లో బీట్రూట్ గురించి బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకున్నాం. ఒక మనిషికి బ్లడ్ తక్కువ ఉంది అన్న మాట విన్న వెంటనే అందరూ చెప్పేటువంటి ఒక మాట, బీట్రూట్ జ్యూస్ తాగాలి, బీట్రూట్ తినాలి. ముమ్మాటికి నిజమండి అది. ఆ రంగు ఎలాగైతే రక్తపు రంగులో ఉంటుందో, మనం తింటే కూడా మన శరీరంలో రక్త వృద్ధి అనేది ఎంత బాగా పెంపొందుతుంది. అది కాకుండా మనకు క్యాన్సర్ రాకుండా కూడా బీట్రూట్ కాపాడుతుంది. అలాగే అథ్లెట్స్ ఉంటారు కదా, అంటే బాగా ఎక్కువగా వాకింగ్ చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు, కిలోమీటర్లు రన్ చేసేవాళ్ళని అథ్లెట్స్ అంటారు, మీ అందరికీ తెలుసు. అయితే అలా అటువంటి ఒక యాక్టివిటీని స్టార్ట్ చేసే ఒక 2-3 గంటల ముందు బీట్రూట్తో ఏదైనా సరే, ఇప్పుడు ఏబీసీ జ్యూస్లను రకరకాలు వస్తూ ఉన్నాయి, అలా మనకు బీట్రూట్ని ఏదో ఒక రూపంలో, అంటే ముఖ్యంగా ఆ అథ్లెట్స్ జ్యూస్ రూపంలో తీసుకుంటే అది చాలా బాగా సహాయపడుతుంది. అంటే వాళ్ళకి మంచి ఎనర్జీని అందిస్తుంది, వాళ్ళు డ్రైన్ అవ్వకుండా ఉంటారు. అలా కాకుండా ఇంకా చెప్పాలి అంటే బీట్రూట్లో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది తెలుసా. అందుకు వెయిట్ లాస్కి ట్రై చేస్తున్న వాళ్ళు, బరువు తగ్గాలనుకున్న వాళ్లకు బీట్రూట్ బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో విటమిన్స్ ఉంటాయి, తర్వాత మ్యాంగనీస్ ఉంటుంది, తర్వాత ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్కి సంబంధించి కూడా మనకు బీట్రూట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పిల్లలకు ముఖ్యంగా కొంతమంది పిల్లలకు ఐరన్ తక్కువగా ఉంటుంది, జింక్ తక్కువగా ఉంటుంది, బ్లడ్ తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్లకు సిరప్పులు ఇస్తారు. సిరప్పులతో పాటు మన వంతు ప్రయత్నం మనం చేయాలి అనుకుంటే బీట్రూట్ని చక్కగా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసి ఒక ఉడికిచ్చారనుకోండి, అంటే ఎక్కడా కూడా మనకి ఆవిరి మీద ఉడికించాలి. ఉడికించడం అంటే బాగా నీళ్లు పోసేసి అలా కాదు, ఆవిరి మీద ఒక ప్లేట్ పెట్టి కుక్కర్లో ఒక ఆవిరి మీద ఉడికిచ్చేస్తే ఆ క్యూబ్ చక్కగా వాళ్ళు ఒక స్వీట్గానే ఉంటుంది కదా తినడానికి కూడా. సో అలా తింటే ఏంటి అంటే వాళ్ళకి రక్త వృద్ధి అనేది చాలా బాగా పెరుగుతుంది. మరి ఈ విధంగా మీ అందరూ కూడా ట్రై చేయండి. మరి బీట్రూట్కి సంబంధించి ఈరోజు వరిపిండిని ఉపయోగిస్తూ ఒక రొట్టె తయారు చేసుకుందాం. ఇది మనకు అల్పాహారానికి బాగుంటుంది. తర్వాత కొంతమంది డైట్లో ఉన్న వాళ్ళు, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకు లంచ్ లాగా కూడా తినచ్చు, డిన్నర్ లాగా కూడా తినచ్చు, బాగుంటుంది. అయితే ముందుగా మన వరిపిండి తీసుకుందాం. 1 కప్పు వరిపిండి, ఆ తర్వాత ఇందులో బీట్రూట్ పేస్ట్ వేసుకుందాం. ఇక ఎంత వేసుకోవాలి అనేది మనం తీసుకున్న వరిపిండి క్వాంటిటీని బట్టి ఉంటుందండి. ఇంత సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, దంచుకున్న పచ్చిమిర్చి, లేదు అంటే మీరు పేస్ట్ కావాలంటే పేస్ట్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు. చాలా సింపుల్ అండి ఇది, వెరీ వెరీ సింపుల్ అనమాట. ఇది మీకు సడన్గా గెస్ట్లు వస్తున్నారు, కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మీ ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అంటే ఇందులో పచ్చిమిరపకాయ ముక్కల్లాగా వేసుకోవచ్చు,
తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, క్యారెట్ తురుముకొని క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు, తర్వాత ఆలుగడ్డను కూడా ఉడకబెట్టి ఆ ముద్దలా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇంకా మన ఇంప్రూవ్మెంట్స్ అనమాట. అంటే ముఖ్యంగా మనం ఈరోజు బీట్రూట్నే మెయిన్గా తీసుకుంటున్నాం కాబట్టి బీట్రూట్నే ముఖ్యంగా వాడాం, ఇంకా వేరే ఏది వాడకుండా. అంటే మనకు సింపుల్గా అయిపోవాలి, సాత్వికంగా అయిపోవాలి, ఆరోగ్యకరంగా ఉండాలి అనుకున్నప్పుడు బీట్రూట్తో ఇలా తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. అయితే దీంట్లో మనం కాస్త నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇందులో గోధుమ పిండి ఎందుకు వేసుకోకూడదు అని అంటారా? తప్పకుండా వేసుకోవచ్చు. గోధుమ పిండి వేసుకోవచ్చు, వరి పిండితో పాటు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కూడా బాగుంటుంది. గోధుమ పిండి కూడా మంచిదండి ఆరోగ్యానికి. చక్కగా మీరు గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ టైమ్స్ తీసుకున్నా కూడా బాగుంటుంది తెలుసా, చాలా బాగుంటుంది. ఒకసారి బాగా ముందు స్పూన్తోనే కలుపుతానండి నేను, ఫస్ట్ చెయ్యంతా అవ్వకుండా ఉంటుందన్నమాట. మరి ఎక్కువ నీళ్లు పోసుకుంటే కూడా చపాతీ రాదు కాబట్టి సరిపోతుంది. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది మనకు బాక్సుల్లో కూడా బాగుంటుందండి, రంగు బాగుంటుంది కదా, అందుకు పిల్లలకు కూడా కొంచెం ఆకర్షణీయంగా ఉంటుంది. దీంట్లో మీరు ఇంకా ఎక్స్ట్రా కావాలి అంటే కాస్త జీలకర్ర వేసుకోవచ్చు, కాస్త మసాలా పొళ్ళు వేసుకోవచ్చు. మీరింట్లో తయారు చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లు కూడా వేసుకోవచ్చు. అంటే ఇంకొంచెం దాన్ని మసాలా రూపంలో తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక. మన అమృతం సాత్వికంగా చేస్తుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. కానీ ఒకటండి, ఎన్ని మసాలాలు తిన్నా ఏది తిన్నా అది ఎప్పుడో ఒకసారి చాలా బాగుంటాయి, వారానికి ఒకసారి లేదా 2 సార్లు. కానీ ఎప్పుడూ మన శరీరం కోరుకునేది, మనకు మంచిది ఏది అంటే ఈ విధంగా సాత్వికంగా తయారు చేసుకోవడమే. ఇలా చక్కగా కలిపేసుకున్నాము. అయితే ఏ ముద్ద అయినా చపాతీ ముద్ద కలిపిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు దాన్ని నానబెట్టేస్తే, అంటే వదిలేస్తే అలా, అంటే నానేటట్టుగా చూసుకుంటే ఇంకా బాగా అవుతుంది అనమాట. దీని మీద ఒక కవర్ పెట్టడమో లేకపోతే ప్లేట్ పెట్టడమో, అంటే ఆ గాలి పోకుండా చూసుకుంటే బాగుంటుంది. అయితే ఇలా పిండి సిద్ధంగా ఉంది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పెనం వేడవ్వాలి కాబట్టి స్టవ్ వెలిగించేసుకుందాం. పెనం వేడవుతూ ఉంటుంది. ఈలోపు చపాతీ కర్రా పీట తీసుకుందాము. ముందుగా కాస్త పొడిపిండి వేసేసుకొని, నేను గోధుమ పిండి వాడుతున్నానండి పొడిపిండికి. ఇలా చక్కగా పిండి తీసేసుకుందాం. కాస్త నూనె కూడా చేతికి రాసుకోవచ్చు అంటుకోకుండా ఉండాలి అంటే. ఇక చపాతీ కిటుకులు మీ అందరికీ తెలుసు, చపాతీ ఎలా చేసుకోవాలి ఏంటి అని. ఇంకా ఈ ప్లేస్లో ఇంకా నేను మీకు చెప్పేది ఏం లేదు. ఇక మీ ప్రావీణ్యం అన్నమాట, అది మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు చక్కగా తయారు చేసేసుకోవచ్చు. చక్కగా పొడిపిండి వేసుకుంటూ చేసుకోవాలి. ఈలోపు పెనం కూడా వేడవుతోంది. చక్కగా మనకు కావాల్సిన సైజులో మనం చపాతీ తయారు చేసేసుకోవచ్చు. సో నేను చెప్పినట్టుగా మీరు వరి పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. పెనం కూడా కొంచెం వేడెక్కుతుంది. సో నేను చెప్పినట్టుగా ఇందులో మీరు కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లల కోసము. ఇది మనకు పెరుగు చట్నీతో బాగుంటుంది, యాసిడ్గా ఇలా తిన్నా కూడా బాగుంటుందండి. ఇందులో మనము జీలకర్ర పొడి ఏమీ వేయలేదు, సాత్వికంగా చేసాం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా. కాకపోతే దీంట్లో కాస్త జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం మసాలా పొడి అవన్నీ వేసుకుంటే అసలు నిజంగా చెప్పాలంటే పక్కన ఏది కూడా అవసరం లేదు అనమాట. పెనం కూడా వేడెక్కిపోయింది. ఇలా చక్కగా మనం పెనం మీద వేసేసుకుంటాం. దీన్ని నెయ్యితోనో నూనెతోనో చక్కగా కాల్చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మాత్రం నూనెనే వాడుతున్నాను. ఇలా చక్కగా నూనె వేస్తూ, లేదంటే వెన్న వేసుకోవచ్చు. ఇలా చక్కగా 2 వైపులా కాలుస్తూ ఉంటాను మీ అందరి కోసం ఈ చిట్కా. పసుపు కొమ్మును పాలల్లో వేసి బాగా మరిగించి అది చల్లారిన తర్వాత వడగట్టి ఉదయము సాయంత్రం 2 పూటలా ఇలా తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే కడుపు ఉబ్బరం చాలా వరకు తగ్గిపోతుంది. ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. మనం చక్కగా బీట్రూటు, వరిపిండి వాటిలో కావాల్సినవన్నీ కూడా వేసేసుకొని చక్కగా రొట్టెలాగా వేసేసుకున్నాము. అండ్ నూనె వేసేసి 2 వైపులా కాల్చేసాను. ఇది అయిపోయిందండి. రంగు అయితే ఇలాగే ఉంటుంది బీట్రూట్ రొట్టె కాబట్టి.
ఇలా తయారైనటువంటి బీట్రూట్ వరిపిండి రొట్టెని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దీన్ని యాస్టీస్గా ఇలాగైనా తినేయచ్చు, పెరుగు చట్నీతో తినచ్చు, ఇంకా దేంతో పెరుగుతోనే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. మరి మీరు కూడా ప్రయత్నించేస్తారా? బీట్రూట్ వరిపిండి రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ వరిపిండి రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వరిపిండి 1 కప్పు, బీట్రూట్ పేస్ట్ 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. బీట్రూట్ వరిపిండి రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో వరిపిండి, బీట్రూట్ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కాస్త ఉప్పు, కొంచెం కొత్తిమీర, సరిపడా నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వ పెట్టి వేడి చేయాలి. తర్వాత కలుపుకున్న ముద్దను చపాతీ పీట మీద వేసి రొట్టెలాగా ఒత్తుకొని వేడి చేసుకున్న తవ్వ మీద వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ వరిపిండి రొట్టె రెడీ. బీట్రూట్ వరిపిండి రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కరకరలాడుతూ ఉంటుందండి, ఎందుకంటే వరిపిండి కాబట్టి. ఫస్ట్ పాయింట్, బాగుందండి. చిరు తీపి, చిరు క్రిస్పీనెస్, చిరు కారము అన్నీ ఉన్నాయి ఇందులో. బాగుంది, చాలా సాత్వికంగా ఉంది. అది నాకు బాగా నచ్చింది అనమాట. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పాలకూర కొబ్బరి కూర. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం. పాలకూర కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఇంగువ తగినంత, తరిగిన పాలకూర 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉడికించిన కందిపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. పాలకూర కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం పాలకూర ఇలా కట్ చేసుకున్నామని, ఇలా పొడుగా సన్నగా కట్ చేసుకున్నాం. ఇలా పచ్చి కొబ్బరి తురుము ఇది కూడా ఇలా 1 కప్పు తీసుకున్నాం. ఇది మనకు కందిపప్పు, ఉడికించుకున్నటువంటి కందిపప్పు. ఇది కూడా మనకు చక్కగా అంటే ఒక 90% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ కూడా మనకి సాత్వికమైనటువంటి మసాలాలు మన ఇంట్లో ఉన్నవి, పోపు అనమాట, ఆవాలు జీలకర్ర ఇవన్నీ. అయితే పాలకూర కొబ్బరి అద్భుతమైన కాంబినేషన్. పాలకూర గురించి చెప్పాలి అంటే అసలు ఇంకా అంటే ఆకుకూరల్లో రారాజేది అంటే మనకి పాలకూర. చాలా చాలా చక్కటి పోషక విలువలతో మన పాలకూర ఏంటంటే మనకు కిడ్నీ సమస్యలు, అలాగే కీళ్ల నొప్పులు, ఆ తర్వాత గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇలా ఎన్నిటికి ఉపయోగపడుతుందో తెలుసా. ఇందులో మనకు చక్కటి అంటే ఫాలిక్ యాసిడ్, మామూలుగా ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అవి వేసుకుంటూ ఉంటారు, అంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న వాళ్ళు, లేదు అంటే ఇన్ జనరల్ కూడా బలానికి మందులని అలాంటివన్నీ వేసుకుంటూ ఉంటారు. కానీ పాలకూర జ్యూసులు, పాలకూరతో రకరకాల వంటలు తరచూ తింటూ ఉన్నట్టయితే ఎక్కడ లేని విటమిన్స్ అండ్ మినరల్స్, న్యూట్రిషన్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. అంటే కొంతమందికి బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్స్ ఉంటాయి కదా, WBC బాగా తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్లకు పాలకూర జ్యూస్ 1 కప్పు చిన్న గ్లాసు లాగా తీసుకోమంటారు. అది మనకి WBC కౌంట్ని చాలా బాగా పెంచుతుంది. అంటే ఏదేదో ఇంజెక్షన్లు ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా దాంతో అది చాలా బాగా మనకు సెటిల్ చేసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్ని, WBC ప్రాబ్లమ్ని. అంతేకాకుండా మనకు హార్ట్ కూడా చాలా మంచిది, కొలెస్ట్రాల్ చాలా బాగా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి కొబ్బరి అలాగే పాలకూర ఈ 2 కూడా చాలా మంచి మేలు చేస్తూ ఉంటాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే పాలకూరలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే చాలా మంచిదన్నమాట. అండ్ అంతేకాకుండా ఇందులో కాల్షియం కూడా ఉంటుంది, కొబ్బరిలో ఉంటుంది అలాగే పాలకూరలో కూడా ఉంటుంది. కాల్షియం బాగుంటుంది కాబట్టి మనకు బోన్స్ చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. అండ్ అంతేకాకుండా హెయిర్కి, స్కిన్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే ముఖ్యంగా ఈ కొబ్బరి ఉంది చూసారా, కొబ్బరి అంటే మీ అందరికీ తెలిసిందే, కేరళ వాళ్ళకి జుట్లు చాలా పొడుగుగా ఉంటాయి, ఎందుకంటే కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు కాబట్టి, ఎక్కువగా కొబ్బరి తింటూ ఉంటారు కాబట్టి. అలా ఏంటి అంటే మనకు కొబ్బరి కూడా అధికంగా వాడుతున్నాం కాబట్టి మనకు హెయిర్కి, స్కిన్కి కూడా చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. మరి ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి చూసారా. మరి ఈ పాలకూర అలాగే కొబ్బరి ఈ కాంబినేషన్లో ఈ కూర ఎలా ఉండబోతోంది, ఎలా ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. విటమిన్ ఈ అంటే మనకు స్కిన్కి, హెయిర్కి మంచిదని చెప్పాను కదండి. సో ఇందులో మనకు విటమిన్ ఈ కూడా బాగుంటుంది. అందుకు కూడా మనకి ఏంటంటే హెయిర్కి, స్కిన్కి చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అలాగే బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది కాబట్టి బి విటమిన్ ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా ఇది అధికంగా వాడుతూ ఉండాలి.
అంటే ఇవన్నీ తెలియని కూరలు కాదు. మేబీ చాలా మందికి, ఒక 100లో ఒక 80 మందికి ఈ కూర తెలిసే ఉండొచ్చు. ఇదేమి నేను ఎక్కడి నుంచో పైనుంచి తీసుకొచ్చి కొత్తగా చేసేటువంటి వంట కాదు. కాకపోతే ఏంటంటే ఈ రెండిటి కాంబినేషన్తో ఇలా కందిపప్పును ఉపయోగించి చెయ్యొచ్చా అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కాంబినేషన్స్ తెలుసు, పాలకూర, కొబ్బరి చాలాసార్లు చేసుకున్నాం కదా అని. మరి కందిపప్పుతో చేసుకున్నారా ఎప్పుడైనా? లేదా? లేకపోతే ఈరోజు తయారు చేసుకుందాం. మరి పెనం వేడైంది కాబట్టి మనం చక్కగా నూనె వేసేసుకుందాం. ఈ బాండీలో కాస్త నూనెతో పాటు కావాలంటే కాస్త నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. ఇది కొంచెం వేడైన తర్వాత ఇక మనం పోపు వేసేసుకుందాం. ముందుగా ఆవాలు వేసేసుకున్నాం. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ వేసుకుందాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ పాలకూర సాధారణంగా కిడ్నీలో ఇబ్బందులు ఉన్న వాళ్ళు, అంటే కిడ్నీలో రాళ్ళు ఎక్కువగా కొంతమందికి ఫామ్ అవుతూ ఉంటాయి, కొంతమందికి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ హిస్టరీ ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంచెం మనకు పాలకూర తక్కువ తీసుకుంటే బెటర్. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇది కొంచెం మనకు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు. పోపు సరిగ్గా వేగితే ఆ రుచి అసలు మామూలుగా ఉండదు. చక్కగా పచ్చిమిరపకాయలు కాస్త వేగాలి. వేగిన తర్వాత మనము ఇంగువ వేసేసుకుందాం. ఇక ఇంగువ వేసుకుంటే ఇలా చక్కగా సాంప్రదాయకరమైన వంటల్లో రుచి అసలు మామూలుగా ఉండదండి, అసలు అద్భుతంగా ఉంటుంది. పాలకూరతో మీరు ఇటువంటి కూరలు తయారు చేసుకోవచ్చు. తర్వాత పాలక్ పనీర్ కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు, చాలా చాలా ఈజీ. అలాగే మనము పాలక్ చపాతీ తయారు చేసుకోవచ్చు. పాలకు బీట్రూట్ ఇంతకుముందు చేసుకున్నాం కదా, అలా కూడా కలిపి తయారు చేసుకోవచ్చు. పాలకూర పేస్ట్ చేసుకోవాలంతే. పాలక్ రైస్ తయారు చేసుకోవచ్చు, పాలక్ కిచిడి తయారు చేసుకోవచ్చు. ఇలా బోల్డ్ రకాలన్నమాట. పాలకూరని ఎలా ఉపయోగించాలి అని చెప్తున్నాను మీ అందరికీ. ఆ తర్వాత పాలకూర వేసేసుకుందాం. ఇది కాస్త వేగాలి, అంటే కొంచెం మనకు ఆ పచ్చివాసన పోయేదాకా చేయాలి. 1 కప్పు పాలకూర తీసుకున్నాను. పాలకూర ఎంత వేసుకున్నా కూడా మళ్ళీ ఇంతే అయిపోతుంది కాబట్టి, అమ్మో ఇంత వేసామా పాలకూర అని అస్సలు ఎక్కడా మీరు ఫీల్ అవ్వనక్కర్లేదు. ఇలా చక్కగా పాలకూర కొంచెం దగ్గర పడేంత వరకు వేపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త పచ్చి కొబ్బరి కూడా వేసేసుకుందాం. అంటే మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి వేసుకుందామండి. నేను కొంచెం అంటే పాలకూరకు తగ్గట్టుగా వేసుకున్నాం, మరి ఎక్కువగా వేసేస్తే కూడా బాగోదు. ఇది మనం ఒక్కొక్కసారి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి కందిపప్పును కూడా వేసేసుకుందాం. కందిపప్పును ఒక 80% వరకు ఉడికించుకున్నాం కదా, దాన్ని వేసేసుకుందాం. చూద్దాం. ముందుగా 1/4 కప్పు వేసాను, దాన్ని బట్టి మనం ఇంకొంచెం వేసుకోవచ్చు. కాస్త నీళ్లు పోసుకుందాము. మనకి కంచు పాత్రలో ఏంటంటే మీరు నీళ్లు వేసుకోగానే టెన్షన్ పడనక్కర్రా, అయ్యో ముద్దగా అయిపోతుందేమో, నా కూర మరీ ముద్దగా అయిపోతుందేమో అని కొంతమందికి ఈ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఏం అవసరం లేదండి. కంచు పాత్రలు తీసుకుంటే గనక మీకు చక్కగా నీరంతా కూడా త్వరగా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాము. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది ఎంత కమ్మగా ఉంటుంది తెలుసా అండి. కొబ్బరి ఉంది కదా, కొబ్బరి ఉంది, అలాగే కందిపప్పు కూడా ఉంది కాబట్టి ఆహా భలే ఉంటుందండి. రుచి మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలకు కూడా నచ్చుతుంది అండ్ చాలా హెల్దీ కూడా కదా. ఇప్పుడు పాలకూరను మామూలుగా పాలకూర రూపంలో డైరెక్ట్గా ఏదైనా ఇవ్వలేము, ఎటు ఇవ్వలేము. జ్యూస్లా అసలు తాగరు. అండ్ ఇలా మా కూరలాగా చేస్తే ఇలా ఆకులు ఏరుతూ ఉంటారు, అమ్మ వద్దు వద్దు అంటూ ఉంటారు. ఇలా ఏంటి అంటే కొంచెం పప్పులాగా ఉంటుంది, ఇది కలిసిపోయినట్టుగా ఉంటుంది కదా. మనకి ప్రోటీన్ ఉంటుంది, అలాగే కావాల్సిన విటమిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ఒక 2 నిమిషాలు ఇలా వదిలేద్దామండి. మనకి ఏంటి అంటే బాగా దగ్గర పడాలి, కొంచెం దగ్గర పడి కొంచెం మనకు ముద్దకూరలాగా అయింది అంటే చాలా బాగుంటుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా అల్యూమినియం పాత్రలో వండుకునేటప్పుడు పాత్రలు మాడిపోతూ ఉంటాయి. అలా మాడకుండా ఉండాలంటే కాస్త వెనిగర్ వేసి వండినట్టయితే మాడకుండా ఉంటాయి. ఈసారి అల్యూమినియం పాత్రలో వంట చేసుకునేటప్పుడు కాస్త వెనిగర్ వేసి ప్రయత్నించండి. మనం చక్కగా పాలకూర వేసేసుకున్నాము, కందిపప్పు వేసేసుకున్నాము, అలాగే పచ్చి కొబ్బరి తురుము వేసేసుకున్నాము, ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే చివరిగా కరివేపాకు,
అలాగే కాస్త కొత్తిమీర వేసుకొని, ఇది కమ్మగా ఉంది, దీన్ని ఇంకొంచెం కమ్మగా చేయడానికి చివరిగా కాస్త నెయ్యి వేసుకొని కలిపేసుకుంటే ఇక అద్భుతంగా ఉంటుందన్నమాట. మనం కలుపుకొని తిన్నప్పుడు రుచి చాలా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఏ కూరల్లో అయినా కూడా అండి ఇటువంటి కూరలు తయారు చేసుకున్నప్పుడు చివరిగా కాస్త నెయ్యి వేస్తే వచ్చే రుచి వేరు, పోపులో వేస్తే వచ్చే రుచి వేరు. మరి దీన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్మెల్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి. ఆహా, నెయ్యి ఆ కమ్మదరము అది చాలా బాగుంది. కాబట్టి పై నుంచి కూడా ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా రుచికరంగా కమ్మగా ఉండేటువంటి పాలకూర కొబ్బరి కూర తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పాలకూర కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఇంగువ తగినంత, తరిగిన పాలకూర 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉడికించిన కందిపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. పాలకూర కొబ్బరి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంగువ, తరిగిన పాలకూర, పచ్చి కొబ్బరి తురుము, ఉడికించిన కందిపప్పు, కొంచెం నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో కరివేపాకు, కొత్తిమీర, నెయ్యి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొద్దిగా నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే పాలకూర కొబ్బరి కూర రెడీ. చూసారు కదా, పాలకూర కొబ్బరి కూర ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, కరకరలాడుతూ కొబ్బరి, మెత్తగా కమ్మగా కందిపప్పు పాలకూర, అన్నిటి కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. చాలా చాలా బాగుంది. ఈరోజు బీట్రూట్ రొట్టె బాగుంది, అలాగే పాలకూర కూర కూడా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. చూసారు కదా, ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు నాకు బాగా నచ్చేసాయి, మీకు బాగా నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.